హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. ఈ ఏకాదశిని కమత ఏకాదశి అంటారండి. ఆ రోజైతే నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లు నీట్గా తుడిచేసుకున్నానండి. నేను ఈ ఏకాదశికి కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నానండి. సో ఆ ప్రిపరేషన్స్ వల్ల నాకు ఈ రోజు అయితే చాలా ఈజీగా అయిపోయినాయి పనులన్నీ. ఆ ప్రిపరేషన్స్ ఏంటి అనేవి మినీ వ్లాగ్లో పోస్ట్ చేశానండి, షార్ట్స్లో ఉంది, వెళ్ళి చూడండి. అయితే తర్వాత దేవుడి కోసం పువ్వులు అవన్నీ కోసుకొచ్చేసుకున్నాను. 4:40 to 6 వరకు నేను జపాన్కి కూర్చున్నానండి, జపం చేసుకోవడానికి. నాకు అప్పటికి హరే కృష్ణ మహామంత్రం 108 టైమ్స్ 8 మాలలు కంప్లీట్ అయ్యాయండి. తర్వాత భగవంతుడికి నేను ప్రసాదం చేయాలి అనుకున్నాను. సో ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, సో ఫ్రూట్ సలాడ్ చేద్దామని ఉన్న ఫ్రూట్స్ అన్నీ కోస్తున్నాను. నా దగ్గర అయితే వాటర్ మిలన్, గ్రేప్స్, నెక్స్ట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉన్నాయండి. సో వాటితో నేను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేశాను అనమాట. మనం ఏదైనా సమర్పించవచ్చండి. ఒక ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్సే పెట్టచ్చు. అలా ఖచ్చితంగా అన్ని ఫ్రూట్స్ పెట్టాలి అనేది ఏం లేదు. మన దగ్గర ఏది ఉంటే అది ఖచ్చితంగా గోవిందుడికి మనం ఏది నివేదన చేయాలనుకున్నా అది ఖచ్చితంగా తులసి దళం సమర్పించి మాత్రమే పెట్టాలండి, తులసి దళంతో సమర్పించి. సో తర్వాత నేను పూజకి సిద్ధం చేసుకున్నానండి. అన్నీ ఫ్రూట్ సలాడ్, వాటరు, పువ్వులు, ఉదకము, అగ్గిపెట్ట, తెల్లటి వస్త్రం, నెక్స్ట్ దీపం, హారతి ఇవ్వడానికి ఆవునేతి దీపం, అగరబత్తీలండి. సో వీటితో నేను పూజ చేసేసుకున్నాను దేవుడికి. గోవిందుడు ఎప్పుడు భావగ్రాహి అండి. అంటే మనము పండు పెట్టినా, పుష్పం పెట్టినా, లేదు మంచినీళ్ళే పెట్టినా భావాన్ని చూస్తాడు ఆయన. భావంతో, నిండు మనసుతో మనం ఏం సమర్పించినా ఆయన స్వీకరిస్తాడండి. అలా అని భగవద్గీతలోనే రాసుంది. తర్వాత అయితే నేను మా హస్బెండ్ కూరగాయలు లేవని ఇంట్లో రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకున్నామండి. తర్వాత మొత్తం కూరగాయలన్నీ ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసేసుకున్నాను. తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యం స్వీకరించానండి నేను. అంటే యాక్చువల్లీ మనము ఈ ఉపవాసాన్ని, ఏకాదశి ఉపవాసాన్ని కొంతమంది 3 రకాలుగా చేస్తారండి. కొంతమంది సాయంత్రం తినేస్తారు, లేదు ఏమీ తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు కంప్లీట్ డే అంతా, లేదు ఫలాలు తినొచ్చండి. అంటే భగవంతుడికి ఏదైతే మనం నివేదన చేస్తామో ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో కంప్లీట్గా వాటర్ మీద బేస్ అయ్యి ఉండగలిగే సిచ్యువేషన్స్ లేవండి మనము ఉన్న ప్రజెంట్ జనరేషన్లో. సో అందుకని చెప్పి నేనైతే ఫ్రూట్స్, భగవంతుడికి నివేదించిన ప్రసాదం మాత్రం ఫ్రూట్స్ అయితే తీసుకుంటానండి, ఖచ్చితంగా తింటానండి. తర్వాత నేను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే బుక్ చదువుతున్నానండి. నాకు ఈ బుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనిపించింది చెప్పాలంటే. ఇందులో శ్రీకృష్ణ భగవానుని జననం నుంచి రాక్షస సంహారం అన్నీ ఆయనకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. ఆయన లీలలు చూస్తే నేను లీనమైపోయి నవ్వుకుంటూ ఉంటానన్నమాట. అంత అద్భుతంగా ఉంది బుక్. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను చదవమని. నిజంగా ఆయన అంటే ప్రియంగా ఉండే ప్రియభక్తులు ఎవరైనా సరే ఈ బుక్కి అంత కనెక్ట్ అయిపోతారు. చాలా విషయాలు అర్థమవుతాయి, కొత్త కొత్త విషయాలు నాకు చాలా తెలిసాయండి. ఇంకా చాలాసేపు బుక్ చదువుకున్నాను. ఎలాగో ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం కదా, ఆ రోజంతా దైవానికి సంబంధించిన పనుల్లోనే నిమగ్నం అయిపోవాలని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ డైలీ 16 మాలలు చేయాలని ప్రతి కృష్ణ భక్తుడికి ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, కానీ నాకైతే సమ్టైమ్స్ కుదురుతుంది, సమ్టైమ్స్ కుదరడం లేదు. సో నేను మిగిలిన 8 మాలలు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి తర్వాత నేను కంప్లీట్ చేసేసానండి. ఎందుకంటే నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపించింది. జపం చేసుకుంటే నిద్రగా నాకు అనిపించదు కాబట్టి నేను మిగిలిన 8 రౌండ్లు కూడా కంప్లీట్ చేసేసాను. ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకునేటప్పుడు ఖచ్చితంగా జపం అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇది నేను కొత్తగా పెట్టిన ఛానల్ అండి. సో
నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి.